బెంగాల్లో మాత్రం ఒక రాజకీయ బ్లేమ్ గేమ్ జరుగుతుంది. నువ్వు చేసావంటే ఇది నువ్వు చేసావని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రధానమైన ప్రశ్న, ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి. సుప్రీంకోర్టు ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు పరిశీలించనుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా మన దేశంలో జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ ఉంది, న్యాయ సమీక్ష. ఏ చట్టం పార్లమెంట్ పాస్ చేసినా లేదా రాజ్యాంగ సవరణ వచ్చినా సరే అది జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తుంది. న్యాయ వ్యవస్థలో ఇంకా ప్రజలకి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. సో అంత తొందరగా ఇప్పుడు లీడర్స్ కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పీపుల్ని పర్సుయేట్ చేసి శాంతియుత మార్గాల్లో నడిపించాలి. ఒక కమ్యూనిటీ పైన ఇంకో కమ్యూనిటీని ఎగదోస్తే ఏమొస్తాయి? ప్రత్యేకంగా అందరూ భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు అన్నీ ఉన్నాయి. అందరూ సామరస్యంగా బతకాలి. కమ్యూనల్ వైలెన్స్కి మన దేశంలో చోటు ఉండకూడదు. కానీ బెంగాల్ ముర్షిదాబాద్ వైలెన్స్ కాస్త కమ్యూనల్ వైలెన్స్ అయిపోయింది. అంటే ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని అటాక్ చేసుకోవడం, ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని ప్రొవోక్ చేసుకోవడం, ముఖ్యంగా ప్రస్తుతం అయితే హిందూస్ పైన అటాక్ జరగడం, ముఖ్యంగా దీనిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొంతమంది ముస్లిమ్స్ కూడా హిందూస్ పైన అటాక్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ తెలుస్తుంది కొన్ని సోర్సెస్ ద్వారా.